కేంద్ర ఆర్థిక సర్వే సాక్షిగా పార్లమెంటు వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు క్రెడిట్ చోరీ మరోసారి రుజువైంది. వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన భూ సంస్కరణలపైన బురద చల్లుతూ చంద్రబాబు ఆడిన కపట నాటకం బట్టబయలైంది. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారాన్ని చూపుతూ ఆంగ్లేయుల తర్వాత 100 ఏళ్ల అనంతరం దేశంలో తొలిసారిగా వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు 2021లో చేపట్టిన భూముల సమగ్ర రీసర్వే యజ్ఞం ఫలితాలను తాజాగా కేంద్ర ఆర్థిక సర్వే ప్రత్యేకంగా ప్రశంసించింది. విప్లవాత్మక రీతిలో అమలు చేసిన భూ సంస్కరణలను అభినందించింది. వైఎస్ జగన్ పాలనలో మొదలుపెట్టిన భూముల రీసర్వేపై చంద్రబాబు చేసిన ప్రచారమంతా విష ప్రచారమే అనే విషయం తాజాగా పార్లమెంట్ సాక్షిగా బయటపడింది. వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన సంస్కరణలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రతిష్టాత్మక ఆర్థిక సర్వేలో ప్రత్యేకంగా ప్రశంసించారు. ఏపీలో గత ప్రభుత్వం అమలు చేసిన సమగ్ర భూ సర్వే ఫలాలను సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా తన ఖాతాలో ఎలా వేసుకున్నారో దేశానికి చాటి చెప్పింది కేంద్ర ఆర్థిక సర్వే. భూ వివాదాలకు శాశ్వతంగా పరిష్కరించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2021లో భూముల రీసర్వే ప్రాజెక్టును ప్రారంభించిందని కేంద్ర ఆర్థిక సర్వే తెలిపింది. రీసర్వేకు డ్రోన్ టెక్నాలజీని వినియోగించడంతో పాటు కంటిన్యూస్ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్లు CORS, GIS సాయంతో ట్యాంపర్ ప్రూఫ్ డిజిటల్ ల్యాండ్ టైటిళ్లను జారీ చేసినట్లు ఆర్థిక సర్వే ప్రధానంగా ప్రస్తావించింది. సమగ్ర భూ సర్వేలో భాగంగా 6,901 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేశారని, 81 లక్షల భూ కమతాలను రీసర్వే చేశారని వెల్లడించింది. తద్వారా సుమారు 86,000 సరిహద్దు వివాదాలు పరిష్కారం అయ్యాయని స్పష్టం చేసింది. దాదాపు 15,000 మంది సర్వేయర్లను నియమించి రైతులకు పైసా ఖర్చు లేకుండా భూముల సమగ్ర సర్వేను మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టింది. సచివాలయాల సిబ్బంది పెద్ద ఎత్తున ఇందులో పాల్గొన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో రీసర్వే ద్వారా తొలిసారిగా డ్రోన్లు, రోవర్లు, విమానాలను వినియోగించి సర్వే చేశారు. భూములకు జియో హద్దులు నిర్ణయించి పట్టాదార్ పాస్ పుస్తకాలపై QR కోడ్లు ముద్రించారు. ట్యాంపరింగ్లో వీలులేని విధానాల ద్వారా భూ రికార్డుల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేశారు. సర్వే రాళ్లు విలక్షణంగా ఉంటేనే అందరికీ తెలుస్తుందనే ఉద్దేశంతో 1.25 కోట్ల సర్వే రాళ్లను పాతించారు. అంతేకాదు సర్వే, రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ లాంటి అన్ని సేవలను సచివాలయాల్లోనే పొందే సౌలభ్యం కల్పించారు. నిర్విరామంగా ఒక మహాయజ్ఞంలా జరిగిన రీసర్వే కార్యక్రమంలో సర్వే ఆఫ్ ఇండియా కూడా పాలుపంచుకుంది. కేరళ, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాలు రీసర్వే మోడల్పై అధ్యయనం చేసి టెక్నాలజీ సాయం కోరాయి. మొత్తంగా చంద్రబాబు తప్పుడు ప్రచారాలు ఒక్కొక్కటి పటాపంచలవుతున్నాయి. అవాస్తవాల చీకట్లు తొలగిపోతూ వాస్తవాల వెలుగులు విస్తరిస్తున్నాయి. గల్లీ నుంచి ఢిల్లీ దాకా సాగిన విష ప్రచారాలను ఎండగడుతూ నివేదికలు, సర్వేలు వెలువడుతున్నాయి. జగన్ విజన్ శబాష్ అని కొనియాడుతున్నాయి. వైఎస్ జగన్ సంస్కరణలను కేంద్ర ఆర్థిక సర్వే కొనియాడింది. రైతు భరోసా కేంద్రాలపై కేంద్ర ఆర్థిక సర్వే ప్రశంసలు కురిపించింది. RBKల ద్వారా రైతులను, వర్తకులను కనెక్ట్ చేసేలా ఈ ఫార్మ్ మార్కెట్ ప్లాట్ఫామ్ రూపొందించారు అని ప్రశంసించింది. అలాగే మహిళా సాధికారితకు జగన్ తీసుకున్న సంస్కరణలను ప్రశంసలు కురిపించింది. 2023-24లో ఉత్పాదక రంగంలో మహిళల యాజమాన్యంలోని సంస్థల వాటా పెరిగింది అని ప్రశంసించింది. మహిళా కార్మిక భాగస్వామ్య రేటు కూడా అధికంగా ఉంది అని సర్వేలో స్పష్టమైంది. రైతులు పండించిన ఉత్పత్తులకు మార్కెట్లో మెరుగైన ధరలు కల్పించే లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన రైతు భరోసా కేంద్రాలు, ఈ ఫార్మ్ మార్కెటింగ్ను కేంద్ర ఆర్థిక సర్వే ప్రశంసించింది. రైతులు పండించిన పంట ఉత్పత్తులను కళ్ళాల నుంచే నేరుగా తమకు నచ్చిన ధరకు అమ్ముకునే అవకాశాన్ని కల్పిస్తూ వైఎస్ఆర్సీపీ హయాంలో ఈ ఫార్మా మార్కెటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న కొనుగోలుదారులను రైతులకు పరిచయం చేస్తూ మన పంట ఉత్పత్తులకు మంచి ధరలు లభించేలా దీన్ని తెచ్చింది. మండీలకు ప్రత్యామ్నాయంగా రైతులు, కొనుగోలుదారులు, వ్యాపారులు, ప్రాసెసర్లను అనుసంధానిస్తూ దేశంలో తొలిసారిగా వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ పోర్టల్ ద్వారా కొనుగోళ్లు చేపట్టేందుకు వ్యాపారులు పోటీపడి ముందుకొచ్చారు. వీరిలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ తదితర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు కూడా ఉన్నారు. ఈ ఫార్మా మార్కెటింగ్తో దళారీల ప్రమేయం ఉండదు. ఎలాంటి ఫీజులు, రుసుములు లేకుండా కళ్ళాల నుంచి రైతులు ధాన్యం అమ్ముకోవచ్చు. ఉత్పత్తి లభ్యత, పంట వివరాలు, నాణ్యత వివరాలను ఎలక్ట్రానిక్ పోర్టల్లో నమోదు చేస్తే ఇదే పోర్టల్లో వ్యాపారులు నేరుగా రైతులతో సంప్రదించి కొనుగోలు చేస్తారు. నగదు రైతుల ఖాతాకు నేరుగా జమ చేస్తారు.
మరోవైపు బిజినెస్ రీఫార్మ్ యాక్షన్ ప్లాన్ BRP 2024 ద్వారా ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్ విండో విధానంలో అనుమతులు, ఆన్లైన్లో భూమి రిజిస్ట్రేషన్, పర్యావరణ అనుమతులు జారీ చేసి పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించినట్లు కేంద్ర ఆర్థిక సర్వే తెలిపింది. అలాగే దేశంలో మహిళా యాజమాన్యంలోని సంస్థల వాటా పెరుగుతోందని కేంద్ర ఆర్థిక సర్వే వెల్లడించింది. 2021-22లో 24.2% ఉండగా 2023-24లో 26.2%కి పెరిగినట్లుగా తెలిపింది. 2023-24లో మహిళా యాజమాన్యంలోని సంస్థలకు సంబంధించి తయారీ రంగాల్లో వాటా అత్యధికంగా 58.4% ఉండగా ఇందులో ఆంధ్రప్రదేశ్ అత్యధిక వాటా కలిగిన రాష్ట్రాల్లో నిలిచింది. అలాగే కోవిడ్ మహమ్మారి తర్వాత విదేశీ విద్యార్థులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని 2023 గణాంకాలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయని కేంద్ర ఆర్థిక సర్వే పేర్కొంది.